ఇప్పుడు మీలోంచి ఇంకో గేమ్ ఆడడానికి ఇద్దరు ముందుకు వస్తారు. సో ఆ ఇద్దరు ఎవరంటే బాగా జుట్టున్న గురుగారు రండి. సో నీకు పోటీగా ఒక వీర నారి కావాలి. మేడం గారు రండి. ఓకే గురుగారు, మీ పేరు? సందీప్. సందీప్ ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. మేడం గారు? నా పేరు విన్నీ. సో విన్నీ మీరేం చేస్తున్నారు? కానిస్టేబుల్ అవ్వాలని గోల్. కానిస్టేబుల్ మీకు సో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం? యా. దట్స్ ఎ గ్రేట్ థాట్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీకు. థ్యాంక్ యూ. సో మీరిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు. గిర్రని తిరుగుతున్నది. తిరగగా మీకు మంచి చక్కెర వస్తుంది. సో ఆ చక్కెర తగ్గాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చక్కెర పానకంలో ముంచిన గులాబ్ జాములు తింటారు. ఓకే ఓకే, హ్యాండ్స్ బ్యాక్ ఉంటాయి. ఓన్లీ నోట్ తో గులాబ్ జామ్ తీసి తల పైకి తీసి తినేసి మళ్ళీ నెక్స్ట్ తీసుకునేటప్పుడు ఒంగుని తీసుకుంటారు. డన్ డీల్. సో ఫస్ట్ ఎవరు ఆడతారు? లేడీస్ ఫస్ట్. నువ్వు ఆడదు కదా. 3, 2, 1 గో. భయ అందరినీ చుట్టూ పరిగెడుతురా. ఏం సంగతులు? బంకులు బానే అటెండెన్స్ సరిపోతుందా? అటెండెన్స్ సరిపోతలేదా? నేను అదే చెప్పిన సినిమాలు కొంచెం తక్కువ రిలీజ్ అయితే అటెండెన్స్ సరిపోతుంది అని. పాప సినిమా లేనప్పుడు ఎట్లా? అంతే కాఫీ షాపు మొత్తమేనా? వేరే వామ్మో, జుట్టు అదే ఊడిపోయిందా? నువ్వు తీసేసినావా? దేవుడికి ఇచ్చా. హెల్మెట్ వాడుతుండు. 3, 2, 1 స్టాప్. ఉన్నదే పడేసి నన్ను మీద ఎత్తి చెక్కుతున్నదే. ముక్కులోకి వెళ్ళిపోతుంది పానకం. అబ్బా అందులోనే తినేస్తుండ ఆయన. ఇక గిరిగిల్లా భయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఎవడైనా గులాబ్ జామున్ తిన్నా ఇలా చూసా. నువ్వు తినడానికి నేను తినడానికి ఎంత తేడా ఉంది ఏంటి? పానకం చేపడు వేసుకో. నన్ను చాలా ఉంది. స్పూన్తో తింటేనే నా పరిస్థితి అదో రకంగా ఉంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిన్నావు. ఎటు నుంచి ఎటు వెళ్ళిందో తెలియదు పానకం. ఇంకొక 1 అవర్ వరకు ఏం అర్థం కాదు నీకు. దాని తర్వాత గ్లాసుడు వేడి నీళ్ళు తాగావనుకో సరిగా పదని. నీ మానసిక పరిస్థితి నాకు అర్థమైంది. ఇది ఇలాగే కనుక ఉంచితే మూతి చుట్టూ ఈగలు వాడుతూ చీమలు అవి అక్కడికి వెళ్తూ చాలా అద్భుతంగా తయారవుతుంది. కానీ చాలా బాగుంది తెలుసా, చాలా కష్టం, బట్ వెల్ ప్లేడ్. కుర్చీలోంచి దిగగానే ఏం జరిగింది అంటే అదోలాగా జరిగింది. ఏదలాగా? మనం బాయ్స్ అందరం రాత్రికి నన్ను కలపకు భయ్యా. కానీ దిగిన తర్వాత చాలా స్ట్రైట్ లైన్ ఫార్మాట్ లో వచ్చాడు అబ్బాయి ఇక్కడికి. మీ పరిస్థితి అయిపోయింది. కానిస్టేబుల్ గారు ట్రై చేస్తాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు ఐఏఎస్ కూర్చోండి. 3, 2, 1 గో. ప్రదీప్ మీరు ఏం చేస్తుంటారు క్యాజువల్ గా? నేనమ్మా జనరల్ గా అయితే మనుషులు బుర్రలు అవి తింటూ ఉంటాను. అవి కాకుండా ఇంకేం చేస్తారు? ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాను. డబ్బులు ఇస్తారు దానికి ఈ మధ్యన. మీరేం చేస్తారు ఫ్రీ టైం దొరికితే మీకు? ఫ్రీ టైం లో కూడా ఖాళీగా ఉంటాను. ఇంత తేడాగా ఉంది డ్రైవరా. వామ్మో కష్టం పోయు. అండ్ వై మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? పోలీస్ అనేది ఒక బాధ్యత గల ఏమంటారు, అదొక వినండి. అయ్యో భలేవారే, నేను ఇక్కడే ఉన్నానుగా, విన్నాను. మీరు నేను కనిపిస్తానా? అంతగా లేదు. మీ చుట్టూ పరిగెడతట్లేదు నేను. చాలా వెరీ గుడ్, మీరు చెప్తూ ఉండండి. ఓకే, పోలీస్ బాధ్యత అనేది అది ఒక రెస్పాన్సిబుల్ డ్యూటీ అన్నమాట. సో అలాంటిది ప్లీజ్ స్టాప్. అరే అవునండి, చాలా మంచి డిపార్ట్మెంట్. మీరు ఎప్పటికైనా జాయిన్ అవ్వాలి. ఓకే 3 నేను ఇంకా చెప్పడం అయిపోలేదు. అవును అది చెప్పండి. అయిపోయింది. కుర్చీ అప్పుడు అనుకున్నారు. ఇంకేమనుందా? లేదు లేదు అయిపోయినట్టేగా. ఓకే దెబ్బకి దారికి వచ్చాను. 3, 2, 1 అయ్యేసేరగడా. లెఫ్ట్ రైట్ మార్చ్. అమ్మో నేను చూడ ఇది. ఈవిడేంటి గులాబ్ జామ్ తో మాట్లాడుతుంది? రసం కూడా తాగమంటుంది. దానికి తెలుగు రాదు. కానీ 1 month బ్యాక్ ఐటమ్ ని కూడా అంత ఇంట్రెస్ట్ గా తినడం అనేది ఒక కళ. చిన్న చిన్న వానపాములు, చిన్న చిన్న పురుగులు మా వద్దు. ఇంకా నిన్న మళ్ళీ తోకపడింది. నేనేంట కరివేపాకు కాడబడింది ఇందులో అనుకున్నా.
ఇంకా హైలైట్ ఏంటంటే గులాబ్ జామ్ మధ్యలోకి ఇలా తీయగానే క్యాటర్ పిల్లర్ లాంటి వానపాముల డింగు 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 బయటకు వచ్చింది. దాన్ని తీసి లపకం తీసి అరిగిచ్చా మళ్ళీ. ఏంటంటే చాలా గుడ్. ఐ కాంట్. ఇట్స్ ఓకే. ఆ చెయ్యి కూడా పెట్టండి కావచ్చు. వెరీ గుడ్. అరుగుతుంది గులాబ్ జామ్ అరుగుతుంది. అరుగుతుంది. తగ్గిపోతే ఏం కాదు. జిటాక్సింగ్ 650. ఓకే గులాబ్ జామునే కాదు, ఓకే ఆయిల్ కాదు అది. ఇదా నేను వండిన ఉప్మాలో ఓటేది. మిస్టర్ యువరాజ్ సింగ్, నువ్వు ఆడిన ఈ ఆట నిజంగా చాలా ఉత్తమమైనది. ఎంత మంది ప్రయత్నించినా ఇలాంటి అద్భుతాలు ఎన్ని సో వెరీ గుడ్. సారీ ఏమన్నా మీ ఇద్దరిలో ఒకళ్ళు ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు. 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్.